2010 తర్వాత ఒక రకంగా కంప్లైంట్ చేస్తున్నారు. అంతకుముందు ఇలా కంప్లైంట్ లేవు. ఏమిటది? మేం చేస్తున్న పని లోపల మాకు గుర్తింపు ఉండటం లేదు, మా ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మా పై వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్నారు. మరి అలాంటి స్థితిలోంచి మేము బయటపడ్డం ఎలాగా? అధరీకృతోపి మహత, నిన్ను పైవాళ్ళు తొక్కేసినా సరే తమేవ సేవేత సాదరం భూష్ణువు. ఎంచేత నీకు నియమం ఇచ్చింది వాళ్ళు గనక, అంచేత వాళ్ళనే నువ్వు సేవించు. అన్యాయం అండి అంటారా మీరు? దానికే ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. మన కాళ్ళకి చెప్పులు వేసుకుంటాం కదా, ఆ చెప్పుల్ని తొక్కుతూనే ఉంటాం కదా. రాముడు కూడా పాదుకలు వేసుకుని తిరిగాడు, పాదుకలు కాళ్ళ కిందే పడ్డాయి. అదే చెప్తున్నారు ఈయన. సరిగ్గా సమయం వచ్చేసరికి ఈ పాదుకలే రాముడు కూర్చోవలసిన సింహాసనం మీద కూర్చున్నాయి. మళ్ళీ ఆ శ్లోకంతో అండి, అధరీకృతోపి మహత తమేవ సేవేత సాదరం భూష్ణువు అలభత సమయే రామాత్ పాదాక్రాంతావపి, కాళ్ళ కింద ఉన్నప్పటికి కూడా పాదుక రాజ్యం. ఇది చెయ్యండి, తప్పనిసరిగా మీకు ప్రమోషన్లు కానీ మరొకటి కానీ ఇవన్నీ వస్తాయి.